వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం మైదుకూరులో సోమవారం ఉదయం అన్న క్యాంటీన్ను ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల కడుపు నింపేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్ను ప్రారంభించారు అని తెలిపారు. మైదుకూరులో అన్న క్యాంటీన్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఉదయం 250 మందికి, మధ్యాహ్నం 500 మందికి, సాయంత్రం 200 మందికి ఆహారం అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మైదుకూరులో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది మా ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పేదల పక్షాన పేదలకు ఆకలి తీర్చాలి అనే ఉద్దేశంతో 2019లోనే ప్రారంభించారు. జగన్మోహన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ నిర్వీర్యమై నిలబడిపోయాయి. ఇదే మైదుకూరు కూడా సుమారు 40 లక్షల రూపాయలు ఆ రోజు గ్రాంట్ శాంక్షన్ చేసి అన్న క్యాంటీన్ అప్పుడే ఓపెన్ చేశాం. 18-19 వరకు స్టార్ట్ చేస్తే ఈ 5 సంవత్సరాలు దీన్ని నిలబెట్టేసిండ్రు. మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గంలో ప్రతి చోట బీదలకు ఆకలి తీర్చాలా, పేదలకు ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఓపెన్ చేయడం జరిగింది. ఇది చాలా సంతోషకర విషయము, చాలా ఆనందకరంగా విషయం ఉంది. భోజనాలు కూడా ఎంతో హరేరామ హరే కృష్ణ వాళ్ళు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతుంది. మంచి టేస్ట్, ఎవరిని చూసినా చాలా అద్భుతంగా ఉందని చెప్పి అందరు కలవరిస్తున్నారు. ఈ మైదుకూరులో రావడం అనేది నిజంగా మేము ఊహించలే, ప్రజలు కూడా ఊహించలే. అయినా మా కూటమి ప్రభుత్వంలో మా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి ఆకలి తీర్చే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం చాలా సంతోషంగా ఉంది. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలా. ఇంకొకటి, మార్నింగ్ పొద్దున పూట 350 మందికి, మధ్యాహ్నము 500 మందికి, సాయంకాలము 250 మందికి ఆ రకంగా ప్రణాళిక వేసి ఇచ్చారు. ఏమైనా ఇంకా పెరిగే తట్టుకుంటే ఇంకా ప్రజలు ఎక్కువ వస్తే తట్టుకుండా ఇంకా పెంచుకుంటూ పోయి ప్రజల ఆకలి తీర్చడానికి అన్ని రకాల మంచి టేస్టబుల్గా పేదలకు ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దాని ప్రకారంగా అందరికీ కూడా భోజన కార్యక్రమం స్టార్ట్ చేశాం. చాలా సంతోషంగా ఉందని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. అదే రకంగా మున్సిపాలిటీలో చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఇంకా చేసేటి. ఒకటి కాదు, మున్సిపాలిటీని తీర్చిదిద్దాలని చెప్పి మా ఆకాంక్ష ఉంది. దాని భాగంగా మీరందరూ కూడా సహకరించాలా. ఇంకా అభివృద్ధి కార్యక్రమం ఇంకా రోజు రోజుకు చెప్పడం కాదు, చేసి చూపించాలని చెప్పి మా కోరిక ఉంది. ఖచ్చితంగా మేము అభివృద్ధి బాటలో పోతాం. మా కూటమి ప్రభుత్వము, మా చంద్రబాబు నాయుడు గారు మేమందరం కలిసి ప్రభుత్వాన్ని మన మైదుకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.